నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుందని తెలిపారు. రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం కానీ సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని హోంమంత్రి అనిత తెలిపారు. అసెంబ్లీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ కట్టడిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లలో గంజాయి అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఎవరు అక్రమంగా తరలించినా పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించనున్నట్లు వివరించారు. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాయికి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలన్న వాటాలు అడగడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడారు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందన్నారు. 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని చెప్పారు. సీఎం చంద్రబాబు చొరవ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో 20% మంది తెలుగువారు ఉండడం గర్వకారణమని లోకేష్ అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు. ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష.
వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి? ఈ నెల 30వ తేదీన పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గళార్చనతో నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ తెలిపారు. ఈ మేరకు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తానా దర్శనం టీవీ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏకగళంతో అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం సాగుతుందని అన్నారు. మొత్తం 4000 మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా 1000 మందితో సహస్ర గళార్చన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ నెల 25వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్ని సేవలతో పాటు గళార్చన కూడా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తెలుగువారి లోక కళ్యాణార్థం సప్తగిరి కీర్తనలతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు గళార్చన కార్యక్రమం సాగుతుందని నిరంజన్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావన పెంపొందించే ఉద్దేశంతో కార్తీక మాసంలో ప్రతి ఏటా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శనం టీవీ ఛానల్ ప్రతినిధులు మహేష్ దీరా, బండ్లమూడి స్వామి, తానా మాజీ కార్యదర్శి కొల్లా అశోక్, ఫ్యాంగ్టెక్ సీఈఓ జిల్లెడుమూడి వెంకట్ పాల్గొన్నారు. అంటే నవంబర్ 30 శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మన నీరాజనం కింద అన్నమాచార్య సంకీర్తనలు సహస్ర గళార్చన దాదాపు 1000 మంది గాయకులు సింగర్స్ అందరితో కలిపి పెద్ద ఎత్తున, అంటే నాకు తెలిసి గుంటూరు లో ఇంతటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రోగ్రాం లేదు. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల్ వాళ్ళతో కలిసి చేయటము, దానికి తానా వారు సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది స్పాన్సర్స్తో ముందుకొచ్చి ఈ సహస్ర గళార్చన ద్వారా తెలుగువారు అందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సింగర్స్ పాడుతుంటే మనం లైవ్ ఆర్కెస్ట్రాతోటే మొత్తం స్వామివారి కీర్తనలు 7 కీర్తనలు ఒకేసారి అందరూ గళవెత్తి పాడే ఈ కార్యక్రమం. సో ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో సో మరింతగా అందరికీ చేరువవుతుంది. సో ఇంకా ఎవరైనా పాడాలనుకుంటున్న వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరి కోసం కూడా మేము 25వ తారీఖు వరకు కూడా సో ఈ డేట్ని పెట్టడం జరిగింది. ఎవరున్నా కూడా పాడొచ్చు ఇంట్రెస్ట్గా. 10 సంవత్సరాల నుంచి చాలామంది 8 ఇయర్స్ 6 ఇయర్స్ కూడా పిల్లలు వస్తున్నారండి. మా పిల్లలు ఆల్రెడీ 3 కీర్తనలు నేర్చుకున్నారండి, మేము ఇంకో 4 నేర్పిస్తాం. వాళ్ళందరితో కలిసి పాడితే మాకు తిరుమలలో ఉన్న ఒక అనుభూతి కలుగుతుంది. మేమందరం తిరుమల వెళ్ళలేము కానీ ఇక్కడ ఉండి మేము ఆ సేవ చేసుకుంటాము అని చాలామంది పేరెంట్స్ స్కూల్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి చిన్నారులు కానీ ఎవరైనా సరే గాయకులందరికీ కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి హిల్స్ నుంచి వారు ఓ ప్రశంసా పత్రాన్ని వాళ్ళ యొక్క లడ్డు ప్రసాదాన్ని అందించబోతున్నారు. ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దదండి. వారు కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ మీరు గుంటూరులో చేస్తున్నారు, డెఫినెట్గా మా వంతు మేము సహకరిస్తామని చెప్పేసి ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ప్రశంసా పత్రాలను ఇస్తున్నారు సార్. అది చాలా హైలైట్ యాక్చువల్గా. ఎందుకంటే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చిన్నారులకు కానీ పాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదము, వారి యొక్క లడ్డు ప్రసాదము, వారి యొక్క ప్రశంసా పత్రము ఇవన్నీ కూడా చిన్నారులకు మనం ఇవ్వడం జరుగుతుంది. 1000 మందికి కూడా. తానా తరపున మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి దర్శనం సంస్థ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా 1000 మంది విద్యార్థినీలు అదేవిధంగా గాయకులు ఈ కార్యక్రమానికి తమ వంతుగా వాలంటీర్గా వచ్చి అన్నమాచార్యులు గారిని గుర్తుపెట్టుకుంటూ ఈ కార్యక్రమం మన గుంటూరు నగరంలో ఆర్గనైజ్ చేయడానికి ముందుకొచ్చిన అందరూ ముందుకు రావడం చాలా శుభసూచకం. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ హెచ్చరించారు.
మహిళా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆమెను అభినందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది మహిళలకు, పిల్లలకు సేవ చేసేందుకే అని మీడియా సమావేశంలో కావలి గ్రీష్మ పేర్కొన్నారు. ఈ పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా తనను ఎంతో వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. ఇక నుంచి వారి ఆటలు సాగవని హెచ్చరించారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి గురించి, వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను. మీకు తెలుసు, సోషల్ మీడియాలోని వచ్చిన వాటిలోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటాను, ఈ పదవికి, ఈ సీట్కి నేను చెడ్డ పేరు తేను. ఈ కార్పొరేషన్ ద్వారా మహిళలకి నా శాయశక్తుల మించి మరి నేను వాళ్ళ కోసం పనిచేస్తాను తప్పితే నా స్వలాభం కోసం ఎప్పుడు నేను ఈ కుర్చీని ఉపయోగించుకోనని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కనపర్తి శ్రీనివాస్ మాట్లాడారు. నైతిక విలువలు ఉంటే గుంటూరు మేయర్ కావటి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ ఎక్కడైనా తన అవినీతి కుంభకోణాలకు చరమగీతం పాడాలన్నారు. ఏ మాత్రం కూడా నైతిక విలువలుంటే, నీకు ఏ మాత్రం సిగ్గుశరం ఉంటే నువ్వు వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి నీ హయాంలో నగరం అభివృద్ధి చెందకపోగా అనేక రకమైనటువంటి కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అట్లానే ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్, ఈ టీడీఆర్ బాండ్స్ అనేది దగ్గర 500 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది త్వరలో ప్రభుత్వం విచారణ కూడా చేయించటానికి సిద్ధంగా ఉంది. దీంట్లో ఎవరైతే పాత్ర సూత్రధారులందరూ కూడా ఇవాళ ట్రాన్స్ఫర్ల పేరు మీద ఎటేటో వెళ్ళారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మేం మాత్రం వాళ్ళను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేయర్ మనోహర్ నాయుడు క్షమాపణలు చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ సీనియర్ నేత కార్పొరేటర్ బాబు డిమాండ్ చేశారు. కృష్ణనగర్లోని తన కార్యాలయంలో కార్పొరేటర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మేయర్ మనోహర్ నాయుడు నగర ప్రథమ పౌరుడిగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అసభ్య పదజాలంతో మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ విషయంలో ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించిందని వివరించారు. తక్షణమే మేయర్ పదవికి మనోహర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి మేము కాబట్టి మనోహర్ నాయుడు మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, లేకపోతే నువ్వు బాధ్యత గల ప్రథమ పౌరుడిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు కానీ తక్షణం నువ్వు ముందు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అట్లాగే నువ్వు నగర పౌరుడిగా ఉండటానికి వీల్లేదని నగర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఒక పౌరుడిగా ఉండి, మన తరపున ప్రతినిధిగా ఉండి నువ్వు ఇట్లాంటి మహిళల్ని కించపరిచే విధంగా, అట్లాగే తల్లుల్ని కానీ వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడటం ఈ ఇతనా మేయర్ అని చెప్పి అందరూ కూడా విచారిస్తున్నారు. కాబట్టి నువ్వు వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే రేపు నువ్వు విచారణకు పిలిచి నీకు నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్టు చేస్తే నగర ప్రజల పరువు అంతా కూడా పోతుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే హైకోర్టు వారు కూడా వీరిని వెంటనే 6 వారాలు గడువు ఇచ్చారు కాబట్టి విచారణ కూడా వెంటనే చేసి వీరికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. కమిషనర్ పులి శ్రీనివాసులు
తారక రామానగర్లో ప్రతిపాదిత విస్తరణ రోడ్డు నాయబ్రాహ్మణ కాలనీ, ఏటి అగ్రహారం, రెడ్డిపాలెం, మంగళదాస్ నగర్ తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తారక రామానగర్ మెయిన్ రోడ్ని మాస్టర్ ప్లాన్ మేరకు 60 అడుగుల విస్తరణకు చేయాల్సిన అవసరం ఉందని, విస్తరణపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, స్థానికులు పలు అర్జీలు ఇచ్చారన్నారు. నోటీసుల గడువు అనంతరం ఆక్రమణల తొలగింపు చేపట్టి మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగులకు విస్తరణ చేస్తామన్నారు. ఏటి అగ్రహారం రిజర్వాయర్, పంప్ హౌస్ ని పరిశీలించి రిజర్వాయర్ని ప్రతి నెల నిర్దేశిత గడువులోగా శుభ్రం చేయాలని, రిజర్వాయర్ బోర్డు మీద శుభ్రం చేసిన తేదీని నోట్ చేయాలన్నారు. పంపింగ్ కేంద్రాల్లో మోటార్ల పనితీరుని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. నాయి బ్రాహ్మణ కాలనీ, రెడ్డిపాలెంలో నూతన సీసీ రోడ్లను పరిశీలించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించిన వాటికి బిల్లులు చెల్లించడం కుదరదని స్పష్టం చేశారు. మంగళదాస్ నగర్లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తిగా సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు ఘాట్ టాలెంట్ షో కార్యక్రమం జరగనుంది. డిసెంబర్ 1న పొన్నూరు రోడ్లోని ఎం కన్వెన్షన్లో జరిగే ఆడిషన్స్లో గుంటూరులో టాలెంట్ ఉన్నవారు పోటీ చేయవచ్చని సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్ డాక్టర్ షమా సుల్తానా తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షులు కరీంతో కలిసి ఆమె ఆవిష్కరించారు. పోటీలకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ గుంటూరు ఘాట్ టాలెంట్ షో డిసెంబర్ 1 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 1వ తారీఖు అండ్ 8వ తారీఖు ప్రతిరోజు సండే పెట్టామండి, అందరికీ సౌకర్యంగా ఉన్నట్టు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. ప్రతి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్ ఎలాంటి వాళ్ళైనా తమ తమ టాలెంట్స్, స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు. వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్ చూపించుకోగలరు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. డిసెంబర్ 15 వచ్చేసి సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 8 ఎవరైతే పార్టిసిపేట్ చేసి మేము సెలెక్ట్ చేస్తామో జడ్జెస్ ద్వారా వాళ్ళు 15కి సెమీఫైనల్స్కి వెళ్తారు. తద్వారా మాకు సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫినాలే డిసెంబర్ 22 సండే ఆదివారం నాడు జరుగుద్ది. వెన్యూ వచ్చేసి ఎం కన్వెన్షన్ హాల్, పొన్నూరు రోడ్. గొప్ప ఆలోచనతో గుంటూరు ఘాట్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి, అదేవిధంగా ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి, మీ యొక్క టాలెంట్ని ఈ వేదిక రూపంలో మీరు కూడా బయటికి తీసుకొని రండి. ఎందుకంటే టాలెంట్ మీ దగ్గర ఉన్నప్పటికి కూడా అది ఎక్కడ చూపించాలో మీకు తెలియనటువంటి పరిస్థితి. దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠం 37వ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వివిఐటి కళాశాలను సందర్శించి విద్యార్థులకు, అధ్యాపకులకు ఆశీర్వచనాలను అందించారు. వివిఐటి కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు విధుశేఖర భారతి మహాస్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. విజయయాత్ర మహోత్సవంలో భాగంగా గుంటూరు పర్యటనకు విచ్చేసిన స్వామీజీ వివిఐటి ఆహ్వానం మేరకు కళాశాలను సందర్శించి విద్యార్థులకు అనుగ్రహ సంభాషణ అందించారు. విద్యార్థులను కేవలం పిల్లలు అని మాత్రమే అనుకూడదని, వారు మన దేశం యొక్క అపరమైన భవిష్యత్ అని అన్నారు. విద్యార్థులకు విశేషమైన బుద్ధి కొరకు విద్యాభ్యాసం ముఖ్యమైనదని తెలిపారు. ఆధునిక విద్యను అందించడం ద్వారా మన దేశం భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. దృఢమైన లక్ష్యం ఎంచుకొని వాటిని సాధించేలా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గొప్పవారమి కావాలి అని అనుకుంటే సరిపోదని, దానికి తీవ్రమైన కోరిక, కృషి కలిగి ఉండాలని తెలిపారు. దేశం, ధర్మం రెండు కళ్ళు వంటివని, వాటిని మనం పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్,
సెక్రటరీ బద్రీ ప్రసాద్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళు కేవలం విద్యార్థులు, పిల్లలు అని మాత్రమే మనం అనుకోకూడదు. వీళ్ళు మన దేశం యొక్క ఒక అపారమైనటువంటి సంపత్తు, మన దేశం యొక్క విశేషమైనటువంటి భవిష్యత్తు అని నేను భావిస్తూ ఉంటాను. ఎక్కడ విధంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని, విశేషమైనటువంటి ఒక లక్ష్యాన్ని ముందుంచుకొని, ఆ లక్ష్యాన్ని చక్కగా నిర్ణయించుకొని తద్వారా విశేషంగా ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రయత్నాన్ని చెయ్యాలి. ఒక విశేషమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది. ఇటువంటి విద్యాలయాల్లో, కళాశాలల్లో చక్కగా ఉంటూ ఆ లక్ష్యాన్ని నిరంతరం మనస్సులో పెట్టుకొని, ఏమిటి అనంటే ఒక మనిషికి లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి ఆశ మాత్రం మనస్సులో ఉంటే సరిపోదు. ఆ ఆశ అనేది తీవ్రంగా ఉండాలి. తీవ్రంగా అంటే దృఢంగా ఉండాలి. రాష్ట్రంలోని లక్షలాది మంది మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో వర్గీకరణ నివేదికను త్వరగా పూర్తి చేసి కమిషన్ ఇస్తే నిరుద్యోగులకు మేలు చేసే అవకాశం ఉంటుందని మందా కృష్ణమాదిగ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించారని, అన్ని వర్గాల నిరుద్యోగులు కూడా దీనికోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. కమిషన్ నిర్ణయం తీసుకునే సమయానికి మాలా మాదిగ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని వర్గీకరణకు కావలసిన విధి విధానాలు అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి వర్గీకరణను ఎలా అమలు చేయాలనే విషయంలో హర్యానా ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేసింది. అది ఎస్సీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎస్సీ కమిషన్ నివేదిక 10 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టుగా హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు 8న ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆగస్టు 8న ఎస్సీ కమిషన్ హర్యానా ప్రభుత్వం వేసింది. కమిషన్ నివేదిక ఆగస్టు 18కి సమర్పించడం జరిగింది. అదే రోజు కమిషన్ నివేదికను ఆమోదిస్తున్నట్టుగా హర్యానా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ కనీసం 1 నెల రోజుల గడువులోపు ఎస్సీ వర్గీకరణ మీద అధ్యయనాన్ని పూర్తి చేసి తదుపరి నివేదిక త్వరగా ఇవ్వగలిగితే. టీజేపీఎస్ కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని నగరంలో ప్రముఖ దంత వైద్యశాల ఆస్ట్రేలియన్ డెంటల్ క్లినిక్ వారిచే కళాశాల విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మన్ తెలిపారు. ఆరోగ్యమైన జీవనానికి దంత సంరక్షణ చాలా ముఖ్యమైన అంశమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రావిపాటి అచ్యుత్ తెలిపారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం దంతాలను శుభ్రం చేసుకోవాలని, దంతాలు ఆరోగ్యంగా ఉంటే మిగతా శరీర భాగాలు ఆరోగ్యవంతంగా ఉంటాయని చెప్పారు. విద్యార్థులకు డెంటల్ ఇంప్లాంట్స్ గురించి అవగాహన కల్పించారు. డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ భానుమురళి మాట్లాడుతూ యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో 360 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాతీయ సేవా పథకం కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్, కార్యక్రమ నిర్వహణ అధికారి ఆర్జే శైలజ, ఇంటర్ క్యాంపస్ ఇన్ఛార్జ్ జి సురేష్ కుమార్, డాక్టర్ విష్ణు, మేనేజర్ బి పవన్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రైల్వే, ట్రాఫిక్, ఆర్ఎండ్బి, జీఎంసీ అధికారులతో కమిషనర్ పులి శ్రీనివాసులు 3 వంతెనల రాకపోకల నిలిపివేత, ప్రత్యామ్నాయ చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రైల్వే శాఖ 3 వంతెనల దగ్గర నూతన ట్రాక్ ని ఎక్స్టెన్షన్ చేయడానికి చర్యలు తీసుకుంటుందని, సదరు పనులను చేపట్టడానికి 60 రోజుల పాటు 3 వంతెనల మార్గంలో రాకపోకలు నిలిపివేయాలని రైల్వే అధికారులు కోరారన్నారు. కావున నగర ప్రజలు గమనించి నెహ్రూ నగర్ గేట్, శంకర్ విలాస్ వంతెన వైపు నుండి కొత్తపేటకు వెళ్లాలని సూచించారు. ఆర్ఎండ్బి అధికారులు శంకర్ విలాస్ వంతెనపై రోడ్ ప్యాచ్ వర్క్లను చేపట్టాలని,
ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో జీఎంసీ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఆర్ఎండ్బి డీఈఈ చిన్నయ్య, పశ్చిమ ట్రాఫిక్ సిఐ సెంగయ్య, రైల్వే ఏడీఎన్ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మందకృష్ణ మాదిగతో కలిసి మాలలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ మండిపడ్డారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలల కంటే మాదిగలకే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. డిసెంబర్ 15వ తేదీ నల్లపాడు రోడ్లో లక్షలాది మాలలతో మాలల మహాగర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే అన్నవరపు కిషోరమ్మ. ఈ అఖిల భారత మాలా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తారీఖున జరగబోయే మాలల మహాగర్జన అనే మహా ఉద్యమ సమావేశానికి ఈ మీటింగ్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్డి చూపుతో అంతకుముందు జరిగినటువంటి విధ్వంసకాండను కూడా లెక్క చేయకుండా దళితుల మధ్య విభేదాలు సృష్టించి మాలా మాదిగలని విడదీసి ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంత సమరం, ఎంత సంగ్రామం జరిగిందో మనందరికీ తెలుసు. సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందనే దాని మీద బ్లాంకెట్ పర్మిషన్ ఏమి లేదు. వాళ్ళకి ఏదో వచ్చేసింది, మాకు ఇచ్చేసింది సుప్రీంకోర్టు అనుకుంటున్నారు. అదేమి కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, రాష్ట్రాలకు అధికారం ఉంది, కొన్ని కులాలు వెనకబడిపోయినవి ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంత అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందే తప్ప ఉన్నదాన్ని వర్గీకరించాలని ఏమి చెప్పలేదు. కాబట్టి మీరు వర్గీకరణని దానికి అన్వయించుకుని మీరు వర్గీకరణకు పూనుకుంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో మేమంతా కూడా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు వర్గీకరణ అనేటువంటి అంశం ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వేదిక మీద ఏర్పడినటువంటి ఒక సంస్థ, ఒక వ్యవస్థ. కానీ ఈరోజు ఉపకులాలలో 15%లో ఎంత శాతం వస్తుందో కూడా ఒకసారి మందకృష్ణ గారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాస్తవంగా ఉపకులాలకు అన్యాయం జరిగితే 15%లో మాలామాదిగులు చెరొక % తీసుకుని 13% ఉపకులాలకు పంచుదామా? మేము సిద్ధమే, మీరు కూడా సిద్ధమా? ఈరోజు రాష్ట్రంలో ఏజ్ క్రాస్ అయ్యి ఎంతోమంది పేద ఓసీలు, బీసీలు, ఎస్టీలు మాకు ఏజ్ బారైందని చెప్పి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, రేపు వర్గీకరణ జరిగేంత వరకు మేము ఉద్యోగాలు ఇవ్వము, డిఎస్సిని నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం అతని అజ్ఞానానికి నిదర్శనం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా చూస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కమిటీ కార్యదర్శి తాడేపల్లి విజయకృష్ణ శర్మ ధ్వజమెత్తారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోలేదని మీడియా సమావేశంలో తాడేపల్లి విజయకృష్ణ శర్మ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక వ్యక్తి షాడోగా, ఇన్ఛార్జిగా ఉంటూ పదవులు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 50,000 బ్రాహ్మణ ఓట్లు ఉన్నా ఒక్క పదవి కూడా ఇవ్వలేదన్నారు. అవినీతి పరుడైన ఈచంపాటి హరికృష్ణకి నగర అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోటా ప్రసాద్ శాస్త్రి పాల్గొన్నారు. బ్రాహ్మణ యువజన సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. మొదటి దగ్గర నుంచి జగన్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పార్టీలో పనిచేసుకుంటూ వచ్చాను. సీనియర్ నాయకుడిని. ఎన్నో ఆస్తులు నష్టపోయాను. కనీసం ఒక పదవి కానీ, గౌరవం అనేది కానీ, ఒక మీటింగ్ ఉంటే కనీసం పిలిచి కూర్చోమని ఉంటాం కానీ ఇంతవరకు జరగలేదు. దానికి ప్రధాన కారణం ఎవరంటే, ఇక్కడ రాజ్యవర్ధన్ షాడోగా సీఎంగా ఉన్నటువంటి అప్పిరెడ్డి గారే. నేను పెట్టుకున్న నామినేట్ పోస్ట్ కూడా కనీసం అనౌన్స్ కాకుండా ఆపిన ఏకైక వ్యక్తి అప్పిరెడ్డే. ఇట్లాంటి కార్యకర్తలు 95% కార్యకర్తలకి పదవులు రాకుండా ఉండడానికి కారణం ఆయనే. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.